హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక వెనిజులా భూకంపం సృష్టించిన విధ్వంసంలో ఇప్పటి వరకు 4,300 మంది చనిపోయారు. శిథిలాల కింద ఉన్నవారు బ్రతికి ఉన్నారో చనిపోయారో తెలియదు. సహాయక చర్యలకు వచ్చిన ఇతర దేశాల బృందాలు తిరిగి వెళ్ళిపోయాయి. అయినా తమ వారి కోసం కుటుంబ సభ్యులు అన్వేషిస్తూనే ఉన్నారు. కూలిపోయిన భవనాల శిథిలాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రకృతి కన్నెరతో తమకు ఎంతో కష్టం వచ్చింది, ఎంతో నష్టం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కూలిన శిథిల భవనాల వ్యర్థాలను తీయటానికి యంత్రాలు అందుబాటులో ఉండాలి, కానీ ఎలాంటి సౌకర్యాలు లభ్యం కావటం లేదని వాపోతున్నారు. నిలువ నీడ కోల్పోయిన కుటుంబాలు స్థానిక స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో తాళ్లను ఉపయోగించి వ్యర్థాలను తీసే ప్రయత్నం చేస్తున్నారు.